ఇప్పుడు ఈ తరుణంలో మీకు బెదిరింపులు ఎవరు ఎందుకు చేస్తున్నారో ఏ విషయంలో చేస్తున్నారు? వాళ్ళు చీలర్ గ్యాంగ్లో వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా చాలా మంది సమర్థించిండ్రు. ఎందుకు సమర్థించిండ్రు? అవును, మనం ఆయన తప్పేం అడిగాడు, విగ్రహాన్ని పలగొడతా అంటే ఆయన బాధ అనిపించింది, కేసు పెట్టాడు. ఎందుకు కేసు పెట్టాడు? ఎందుకంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళొద్దని చెప్పే. అవును, మీ మతానికి చెందినటువంటి గురువునే దేవుణ్ణి పగలగొడతా అన్నప్పుడు మీ సెంటిమెంట్ దెబ్బతిన్నట్టే కదా. మీరు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అవతల వాళ్ళు వచ్చి మీ మీద ఆ దూషించి తీసుకోవాలని అన్ని ఒకటే బ్యాచ్, వసూల్ రాజా బ్యాచ్లు అన్ని, చూమంతర్ బ్యాచ్లు, టచ్ గన్ల బ్యాచ్లు అన్ని, టచ్ బ్యాచ్లు అన్ని. సరే ముందుకు వచ్చి మాట్లాడండి, ధైర్యం ఉందా? సరే నేను ఎందుకు చేసిన ధైర్యం ఉందా? ఓకే, నేను చేసినాను, ఆయన చేసిన బాగుందా? ఆయన ఏదో దేవుని విగ్రహం పలగొడతాను బాగుందా మెచ్చుకుంటారా? ఆయన సార్ మెచ్చుకోండి. మరి నువ్వు చేసిన బాగుంది, జోసెఫ్ చేసింది తప్పని చెప్పి సమాజం మీరు చెప్పండి, కమెంట్లా కాదు, సమాజంలో వచ్చి చెప్పండి, స్వీకరిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక నిర్ణయము. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో శత్రుత్వం పెరుగుతుంది. గమ్మత్తున్నది. మీరు ఒకటి అడుగుతాం మిమ్మల్ని, మీ లెక్క నేను కూడా కొంచెం ఇంటర్వ్యూ చేసుకుంటున్నా. ఇవాళ ఏసు మాలాన్ని ఇస్తున్నారు, అది కరెక్టా? ఇలా వినండి, ఏసు బతుకమ్మ అని ఆడిస్తున్నారు, అది కరెక్టా? కానీ మీ దాంట్లో లేదు ఇవన్నీ అసలు. ఏసు మాల, ఏసు బతుకమ్మ ఏంది ఇది? మొన్న తెలంగాణలో బతుకమ్మ లెక్క వేసి చుట్టూ ఏసు నామంతో ఏసు బతుకమ్మ, ఏసు మాల మీరు సమర్థిస్తారా యాజ్ అ క్రిస్టియన్ గా? నెవర్. ఎందుకంటే యేసు ప్రభు ఓన్లీ గుడ్ ఇన్ చర్చ్, బయట ఇలాంటి చెయ్యొద్దు కూడా. వీళ్ళందరూ చిల్లర బ్యాచ్ అండి. వాళ్ళకు పని ఎట్లా వాళ్ళ యూట్యూబ్ వ్యూవర్స్ పెంచుకోవాలని చెప్పి భగవంతుని తిడితేనే వాళ్ళకు రేటింగ్స్ పెరుగుతాయి. చాలా ఉన్నారు, సారీ, ఇట్లా భగవంతుని తిడితే వ్యూవర్షిప్ చాలా పెరుగుతుంది అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. రెచ్చగొట్టి భగవంతుని తిప్పించే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాళ్ళకు ఇదే పని. సార్ మనం పెట్టుకుంటారు స్కెచ్, సార్ ఇది మాట్లాడితే మీరు హైప్ అవుతారు. హైప్ చేసి అజయ్ బాబుని హైప్ చేసి ట్రై చేసిండ్రు వాళ్ళు. అదే వాళ్ళ హైప్ అది బంద్ అయ్యాడు.